న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొల్లాం 132/33 కెవి విద్యుత్ ఉపకేంద్రానికి సంబంధించిన శంకుస్థాపనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో చేశారు. ఇందుకు ఇచ్చాపురం 132/33 కెవి ఉపకేంద్రం వేదికగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీంకర్ పున్కర్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తుట్ రామారావు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉపకేంద్రం వలన ఇచ్చాపురం నియోజకవర్గం 4 మండలాల్లో గల 170 గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చునని, ఈ ఉపకేంద్రం వలన రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతాంగానికి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి మరింతగా కృషి చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం కొర్లాంలో 132/33 కెవి సబ్స్టేషన్ 54 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనది. అనేక రకమైనటువంటి రైతాంగ సమస్యలు, అలాగే ఎక్కువగా రూరల్ ఏరియా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి మనకి కరెంటు నిరంతరాయంగా సరఫరా చేయాలి అని అంటే మనకి సబ్స్టేషన్స్ అవసరం. అయితే ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా హార్టికల్చర్ మీద ఆధారపడుతున్నటువంటి ఈ ప్రాంతంలో సబ్స్టేషన్కి గ్రామాలకి చాలా దూరంగా ఉండటం కానీ, లేకపోతే ఈ చివరన ఉన్నటువంటి ప్రాంతం అవ్వటం వల్ల కానీ అనేక రకమైనటువంటి విద్యుత్ సమస్యలతో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. మరి దాన్ని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఒక సబ్స్టేషన్ నిర్వహించాలని ఒక ఆలోచన చేయటం, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావటం, దీనివల్ల కవిటి, కంచిలి, సోంపేట అలాగే మందస మండలాలకు కూడా ఈరోజు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడానికి ఈ ఉపకేంద్రం ఏదైతే ఉందో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీని తాలూకు సర్వీసెస్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గారితో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మరి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం విజయవంతంగా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కూడా సంవత్సరం రోజుల్లోనే కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. త్వరితగతిన ఈ పనులు అయితే ప్రజలందరికీ కూడా అటు గృహ అవసరాలకు కావచ్చు, లేకపోతే వ్యవసాయ అవసరాలకు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి దానికి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరపున తెలియజేస్తున్నాను.